నిజాయితీ ఎన్నడూ వీడకు. అందరికీ జాతీయ సివిల్ సర్వీస్ డే శుభాకాంక్షలు. అలాగే తెలంగాణ విద్యార్థి లోకానికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సన్నద్ధమవుతున్న విద్యార్థులకి మరియు వారి తల్లిదండ్రులకి నా వందనములు. మనం ఈ వీడియోలో రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే ప్రతిష్టాత్మకమైన పరీక్ష అయిన గ్రూప్ 1 గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాము. ఇటీవల తెలంగాణ హైకోర్టు గ్రూప్ 1 నియామకాలపై స్టే విధించిన విషయం అందరికీ తెలిసిందే. ముందుగా ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ నేపథ్యం గురించి కొంచెం తెలుసుకుందాము. గత ప్రభుత్వం టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో 2022లో ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ వెలువడింది. ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించారు, రిజల్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ పేపర్ లీక్ అయిందని రుజువు అవ్వడంతో అందరూ రాస్తారోకోలు ధర్నాలు నిర్వహించడం ద్వారా ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ని మళ్ళీ నిర్వహించాలని హైకోర్టు ఆదేశం ఇవ్వడంతో ఆ ఎగ్జామ్ని రద్దు చేసి మళ్ళీ పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం ప్రకటన చేసింది. అయితే ఈలోపు ఎలక్షన్స్ వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఆకర్షితులైన ప్రజలు, అభ్యర్థులు గత ప్రభుత్వం మీద అసహనంతో ఉండడంతో కాంగ్రెస్ పార్టీని గెలిపించి రేవంత్ రెడ్డి గారిని సీఎం చేశారు. ఆయన ఒక ప్రకటనలో డిసెంబర్ 2024 కల్లా గ్రూప్ 1 ఎగ్జామ్స్ని నిర్వహించి సోనియమ్మ పుట్టినరోజున ఒక పెద్ద సభను ఏర్పాటు చేసి ఆవిడ చేతుల మీదుగా గ్రూప్ 1 నియామకాలు పత్రాలు అభ్యర్థులకు అందజేస్తామని అనడంతో అందరూ ఆనందపడ్డారు. అందులో నేను కూడా ఒకడిని. అయితే మునుపటి నోటిఫికేషన్ని కంటిన్యూ చేయకుండా ఇంకో 60 గ్రూప్ 2 పోస్టులని ఈ గ్రూప్ 1 పోస్టుల్లో కలిపి కొత్త నోటిఫికేషన్ జారీ చేసి పరీక్ష నిర్వహించారు కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో అయినా తమకు న్యాయం జరుగుతుంది అనుకున్న అభ్యర్థులకి మళ్ళీ బూడిదే మిగిలిందని చెప్పవచ్చు. ఇటీవల అసెంబ్లీలో ఎమ్మెల్సీ కవిత గారు చెప్పినట్టు ఆమె చూపించిన ఆధారాలు, అలానే విశ్లేషకులు, విద్యార్థులు చెబుతున్న మరియు చూపిస్తున్న రుజువులు చూస్తుంటే ఈ ప్రభుత్వం కూడా గొర్రెపిల్ల మాదిరి గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ట్రెండ్ని కంటిన్యూ చేస్తూ విద్యార్థి లోకాన్ని అంధకారంలోకి నెట్టేసింది అని చెప్పవచ్చు. ఇక టీజీపీఎస్సీ విషయానికి వస్తే చైర్మన్ నుంచి ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్ళందరూ యూపీఎస్సీ లెవెల్లో ఎగ్జామ్స్ రాసి ఉద్యోగాలు పొందిన వారే ఉంటారు. వీళ్ళకి ఎథిక్స్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది. అది చదివి రాసి జాబ్ కొట్టిన వాళ్ళే వీళ్ళు అందరూ. అయితే టీజీపీఎస్సీ మరియు ఇతర రాష్ట్రాలలో జరుగుతున్న అవినీతిని గమనిస్తే యూపీఎస్సీ నియామకాలపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వీళ్ళు సైతం నిజంగానే నిజాయితీగా నియమించబడ్డారా అన్న అనుమానం మధ్యలో మెదులుతుంది. అయితే ఈ అవినీతి భారతదేశానికి కొత్తేమీ కాదు. ఇది అనాదిగా వస్తున్న ఆచారం. చివరిగా ఎవరైతే ఇలా అవినీతికి పాల్పడతారో, రాష్ట్ర సంపదను, దేశ సంపదను దోచుకుంటారో వాళ్ళకి కఠిన శిక్షలు పడేలాగా ప్రభుత్వాలు చట్టాలు ఏర్పాటు చేయాలి. ఉన్నత పదవుల్లో, అధికారాల్లో ఉంటూ అవినీతికి పాల్పడే వారిని దేశద్రోహులుగా ప్రకటించి ఆ కుక్కలని మన దేశం నుంచి తరిమేయాలి. అప్పుడే నా ప్రజలు, నా దేశం బాగుపడుతుంది అని నా అభిప్రాయం. మీరేమంటారు ప్రజలారా? రేపటి తరం కోసం దయచేసి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. నా ఆలోచనలు ఎవరికైనా ఇబ్బందిని కలిగిస్తే క్షమించగలరు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ని క్లిక్ చేసి ఉంచుకోగలరు. ధన్యవాదాలు. ఇట్లు మీ ధర్మ ఫౌండేషన్.